హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్యాటీస్ వరల్డ్. ఈరోజు మా పాప 8 మంత్ ఫోటోషూట్ చూసేస్తారా. ఈ ఫోటోషూట్ అనేది చాలా కష్టం చేయడానికి. చూడడానికి సింపుల్గా బాగుంటాయని మేము ట్రై చేసాం, కానీ చేస్తున్నప్పుడు తెలిసింది నేను కష్టం. ఈసారి ఫోటోషూట్కి అయితే మేము కిచెన్ టీమ్ అయితే అనుకున్నాం. దానికి చాలా ఇష్టం కిచెన్ టీమ్ అంటే, అందుకే ఇంకా కిచెన్ టీమ్ అయితే పెట్టుకున్నాము. అంటే ఒక బౌల్లో మొత్తం పప్పులు, పచ్చెనపప్పు, పెసరపప్పు, ఇలా కందిపప్పు అన్ని పప్పులు తీసుకొని నాన్ స్టిక్ పెనంలో 8 అనే నెంబర్ అయితే రాసుకున్నాము. ఇవన్నీ తీసుకున్నప్పుడు బాగుంటున్నాయి, కానీ మళ్ళీ తీసి పెట్టేటప్పుడు చాలా పని అయిపోతుంది. ఇక్కడ పక్క మా పాప ఏమో అన్నీ లాగేస్తుంది, నేను చేస్తాను హెల్ప్ అన్నట్టు. ఇంకా దాన్ని నెట్టుకొని ఇంకా ఎన్ని చేయవలసి వస్తుంది. ఓ పక్కనేమో అలాగే ఆనియన్స్, బంగాళదుంపలు కూడా పక్కన పెట్టుకున్నాను. ఒక బుట్టలో కరివేపాకు, కొత్తిమీర కూడా పెట్టుకున్నాను. అలాగే పైన వైట్ క్లాత్ వేసుకొని అక్కడైతే గడ్డలు అయితే పెట్టుకున్నాను. ఇంకా మా పాపకి ఒక చెఫ్లా అయితే పెడదామా అని తనకి ఎక్కడికో వెళ్తే అక్కడ ఇచ్చారు, అది ఒక టాయ్ షోరూంలో. ఇంకా దాన్ని రివర్స్ చేసి అయితే పెట్టేసాము. ఇలాంటివన్నీ ఇంకా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేస్తాను నేను ఫోటోషూట్. నేను కోసం ప్రత్యేకించి అన్నీ కొని ఇలాంటివి ఏమైతే పెట్టుకోను, ఇంట్లో ఉన్నట్టు లేకపోతే కొన్ని అయితే తెప్పించుకుంటాను అంతే. మరి ఈ ఫోటోషూట్స్ మీకు బాగా నచ్చినాయా లేదా కామెంట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ ఫోటోషూట్స్ అనేది చాలా కష్టం, నన్ను అడిగితే చేసుకోకపోవటమే బెటర్. అంటే ఒక్కొక్కసారి బాగానే ఉంటుంది చేసుకున్నప్పుడు, మళ్ళీ చేసుకుంటే ఫొటోస్ ఉంటాయి కానీ కొంచెం ఇబ్బంది ఒక్కోసారి అంతే. ఇలా ఒక్కొక్కటి సర్దుకొని మా పిల్లతో చేయడం అంటే నాకు కూడా చాలా కష్టంగా అనిపిస్తుంది. ఇంకా తప్పదు కదా. ఇంకా ఇలా గుంత పొంగనాలు దాంట్లో అయితే ఎగ్స్ పెట్టుకున్నాను. ఇలా మొత్తం కిచెన్ టీమ్ అయితే తెచ్చేసుకున్నాను నేను. తనకి కిచెన్లో ఆడుకోవడం చాలా ఇష్టం, అందుకే ఇంకా కిచెన్ టీం పెడదామని ఈసారి కొంచెం ఎక్కువ టైం అయినా సరే కిచెన్ టీం పెడదామని. నార్మల్గా అయితే మేము మా పాపకు నార్మల్ ఫోటోషూట్స్ ఏదో 8 అన్ నెంబరు 9 అన్ నెంబర్ రాసేసి తన పక్కన కూర్చోబెట్టేవాళ్ళం. ఈసారి అలా కాదు, కిచెన్ టీం మొత్తం పెట్టి చేద్దాం అనుకున్నాం. ఇంకా మా దగ్గర ఉన్న గులాబ్ జామ్ ప్యాకెట్లు ఇలా ఇక అన్నీ పెట్టుకుని అయితే ఫోటోషూట్ అయితే కంప్లీట్ చేస్తాము. చిన్నప్పుడు తను నాకు కొంచెం కోఆపరేట్ చేసేది, ఇప్పుడు అసలు కోఆపరేట్ చేయట్లేదు. పడుకోమంటే లేసి కూర్చుంటుంది, చాలా అలా చేసేస్తుంది. చిన్నప్పుడు అయితే తీయడానికి చాలా సింపుల్గా కూడా ఉంటుంది మనకు ఫోటోషూట్, ఎందుకంటే పడుకుంటారు. సో మన పని చేసుకుని ఫోటోషూట్ తీయడానికి ఉంటుంది. కొంచెం పెద్ద అయ్యే కొలది ఫోటోషూట్ అంటే చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. వాళ్ళు మన మాట వినరు, మనం ఎంత చెప్పినా పీకేయడం, లాగేయడం అన్నీ చేస్తారు ఫోటోషూట్స్ అంటేనే. ఇప్పుడు నాకు అలాగే ఉంది. మా పాపతో ఇవన్నీ సర్దుతున్నాను, వచ్చి అది పీకేసి ఇది లాగేసి ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది. మళ్ళీ నేను సర్దుకు రావాల్సి వస్తుంది. మీ పిల్లలకి మీరు ఇలా ఫోటోషూట్స్ చేశారా? ఇది ఈ మధ్యన కొత్తగా ట్రెండ్ అయింది కదా. నేను మా బాబుకి ఏమీ చేయలేదు, తనకే చేస్తున్నాను, తినుకుంటాయి కదా అని. ఇంకా అయితే ఫైనల్లీ తను కూడా రెడీ చేసి అయితే కూర్చోబెట్టాను. మా పాప స్టిక్కర్ పెట్టుకోవాలంటే చాలా కష్టం. దానికి స్టిక్కర్ పెట్టాలంటే చాలాసేపు ఆడించి అప్పుడే స్టిక్కర్ పెట్టుకుంటుంది. లేకపోతే స్టిక్కర్ పెట్టకపోతే అసలు బాగోదంటారు మా అమ్మలు, ఎవరైనా అంతే కదా, స్టిక్కర్ పెట్టుకుంటేనే బాగుంటారు కదా. ఇంకా స్టిక్కర్ కూడా పెట్టేస్తాను అయితే రెడీ చేస్తాను. ఇక్కడ మా హస్బెండ్ నాకు బాగా హెల్ప్ చేస్తారు ఏ విషయంలో అయినని. ఇంకా తనైతే ఇంకా నాన్ స్టిక్ పెన్ మీద అయితే 8 నెంబర్ అయితే రాస్తున్నారు. ఇంక నేను రాయడానికి మా పాపతో కుదరదు, అందుకే ఇంక తన హెల్ప్ తీసుకున్నాను. ఇంకా మా హస్బెండ్ రాస్తుంది, నేను కూడా ఇంకా మా పాపని పూర్తిగా రెడీ చేసి ఇంకా మా హస్బెండ్ దగ్గరికి అయితే వచ్చేసి ఇంక ఫొటోస్ తీయడం, రెడీ చేయడం ఇవన్నీ ఓకే, కానీ ఫొటోస్ తీయాలంటే ఇంకా కష్టంగా అనిపిస్తుంది. కూర్చోబెట్టిన 2 నిమిషాలకు వేసిపోతుంది. ఇంకా యాప్రాన్ లాగా అయితే తనకున్న ఇంకా యాప్రాన్కి వెళ్ళినైతే దాని పేరు రావట్లేదు నాకు అసలు. హ్యామ్లెన్స్ అని వాళ్ళు ఇచ్చారు, ఒక టాయ్ కొనుక్కుంటే ఇంక మా పాపకి. ఇంకా దాన్ని టిప్ అయితే పెట్టేసాను. ఇంకా యాప్రాన్లో అయితే బిబ్బు ఉంటే అదే పెట్టేశాను. ఇంకా ఫైనల్గా మా పాపని రెడీ చేశాను. ఇంకా ఫోటో తీయడానికి ఇంకా చుక్కలు చూస్తుంది. ఫోటోలు అంటే చాలు, ఎవరైనా అంతే కదా పిల్లలు. ఫస్ట్లో అయితే ఫొటోస్కి ఏమంతా మందే తీసేసేవాళ్ళం, కానీ తర్వాత కొంచెం అయ్యేటప్పటికి ఒక 3 డేస్కి 4 డేస్కి బ్యాక్ అయిపోతున్నాయి ఫొటోస్ తీయడానికి. ఇంకా ఫొటోస్ అయిపోగానే ఇంకా ఈవిడ గారిని కింద వదిలేవని, ఇంకా ఈవిడ ఇష్టం. ఇంకా ఆడుతూనే ఉన్నది, ఏదో ఒకటి తీసుకొస్తానే ఏదో ఒకటి చేస్తూనే ఉంటుంది ఇల్లంతానే.
ఇంకా అక్కడ నీళ్ళు ఉన్నాయి కదా అవన్నీ వంపేయడానికి అయితే వెళ్ళిపోయింది. ఇంకా అవి వంపేసి వస్తుంది. అవి వంపకపోతే దీనికి అసలు మనసే ఒప్పుకోదు. మా పాప చాలా సైలెంట్. మా పాప చాలా ఎక్కువ అల్లరి చేస్తుంది. ఇద్దరు సౌత్ నార్త్ టైప్లో ఉంటారు. అంత డిఫరెన్స్ అసలని. ఇది ఏదైనా ఉంటే చాలు వెంటనే వెళ్ళి లాగేవాలి. చాలా చాలా అల్లరి అసలని. తను చాలా సైలెంట్ అసలు ఇప్పటి వరకు. తను నాకు చాలా హెల్ప్ కూడా చేస్తాడు. ఇంక మా పాప నాకైతే డబల్ హెల్ప్ చేస్తుంది అన్నింటిలో కూడా. మీ ఇంట్లో కూడా ఇలా ఎవరైనా అల్లరి చేస్తారా? ఎంత అల్లరి, చిన్నపిల్లల అల్లరి సరదాగానే ఉంటుంది కదా, మంచిగా తీయడానికి పట్టుకోవడానికి. ఇంకన్నీ నీళ్ళు వంపేసింది కదా, ఇప్పుడు హ్యాపీగానే ఉంటుంది దానికి. ఇంక నీళ్ళు బయటకు వచ్చేసి కాసేపు ఆ నీళ్ళతో అయితే ఆడుతుంది. ఆ ఫ్లవర్స్ చిమ్మేస్తుంది. మా ఇంటి ముందు దగ్గరికి వెళ్ళి ఇంటి దగ్గర పెడుతుంది. చాలా అలా చేస్తుంది అసలు. ఇంకా మా హస్బెండ్ రా అని చెప్తున్నా, అసలు వినట్లేదు, అక్కడి నుంచి కదలట్లేదు. ఏదైనా చిన్న సౌండ్ వచ్చినా మా ఇంటి వాళ్ళు అస్సలు ఊరుకోరు. ఇంకా సౌండ్ వస్తే వెంటనే కాల్ చేసేస్తారు, ఎందుకు సౌండ్ వస్తుంది ఏంటని. మా పాప ఏమో ఏదో ఒకటి కొడతానే ఉంటుంది, ఇదొకటి. ఇంకా ఆ ఆట అయిపోయింది. ఇంకా దానికి లోపల తీసుకుంటే మిక్సీ పట్టుకుంది, కాసేపు మిక్సీతో ఆడుతుంది. ఇలా విండో ఉంటుంది మాకు కరెక్ట్గానే రోడ్డు వైపు. ఇంకా వెళ్ళి వచ్చే వాళ్ళని కూడా పిలుస్తుంది. ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.